హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ ఇయర్ మన ఇండియాలో మ్యాంగో సీజన్ అయిపోయే లోపల మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిజర్ట్ ఇది, మ్యాంగో సాగో. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎంత బాగుందంటే అందరికి రికమెండ్ చేస్తాను ఇది చేసుకోమని. ఫస్ట్ మనం రెసిపీ చూసేద్దాము, చాలా ఈజీ అండి. ఇదిగోండి, నేను ఈ బౌల్లోకి సగ్గు బియ్యం తీసుకుంటున్నాను. ఇవి ఒక 100 గ్రామ్స్ ఉంటాయేమో, నేను అంచనా ప్రకారం వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా వీటిని నానబెట్టుకోవాలి. దీనిలా పక్కన పెడదాము. ఇప్పుడు నేను ఇంకొక కప్లోకి వాటర్ తీసుకున్నాను. దీంట్లోని నేను 2 టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి చియా సీడ్స్ నేను అంచనా ప్రకారం వేసేసుకుంటున్నానండి. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ ఉంటాయి. వీటిని కూడా హాఫ్ అన్ అవర్ నానపెడుతున్నాను. సో ఇప్పుడు నేను సగ్గుబియ్యం చియా సీడ్స్ రెండు హాఫ్ అన్ అవర్ నానపెడుతున్నాను. మ్యాంగోస్ తింటే వేడి అంటారు కదా, చియా సీడ్స్ ఈ సగ్గుబియ్యం రెండు కలిపారనుకోండి చలవ చేస్తుంది. మామూలుగా మనకి ఈ రెండు ఒంటికి చాలా మంచిది కదా, చలవ చేస్తాయి. అందులో మనం మ్యాంగోస్ కలుపుతున్నాం అంతే. ఇదిగోండి, అరగంట తర్వాత నేను కుక్ చేస్తున్నాను. ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ బౌల్లో వాటర్ వేసి ఇందులో వేసాను అనమాట. అవి కుక్ అవుతాయి కదా, ఈ లోపల నేను మ్యాంగోస్ చూపిస్తున్నాను. చూడండి, ఈ 2 మ్యాంగోస్ తీసుకున్నాను. బాగా స్వీట్ గా ఉన్న మ్యాంగోస్ తీసుకోండి. దీని పల్ప్ మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు. సో దీనికోసం నేను ఇలా కట్ చేసుకున్నాను. స్వీట్ గా ఉన్నాయి, రెడ్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ లోపల సగ్గుబియ్యం ఎంత వరకు కుక్ అయ్యాయో చూస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయండి కుక్ అవ్వాలి. సో ఇది కుక్ అయ్యే లోపల ఈ మ్యాంగోస్ ని మిక్సీ జార్ లో వేస్తున్నాను. నేను ఇందులోని వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే మ్యాంగోస్ బాగా ముగ్గాయి, చాలా జ్యూసీగా ఉన్నాయి కాబట్టి వాటర్ వేయలేదన్నమాట. బాగా పండిన మ్యాంగోస్ అనుకోండి, ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటది. ఈ మిక్సీ జారు చూసారా, హ్యాండీగా ఉంటది అనమాట. నాకు ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అంటే జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ చేసుకోవాలంటే నాకు చాలా ఈజీగా ఇది యూజ్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. కాకపోతే ఇదిగోండి, ఇలా మ్యాంగోస్ ని స్మూత్ గా చేసేసుకున్నాం కదా. సగ్గు బియ్యం కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ మీద నుంచి పక్క దించేసాను. ఇందులో కూడా ఎక్కువగా వాటర్ వేసేయకూడదు అనమాట, చూసుకుని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి మ్యాంగో సాగో స్వీట్ పల్చగా అయిపోతుంది. అందుకని ఇందులో వాటర్ ఎక్కువ వేసేయకుండా చూసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ మ్యాంగో సాగో పర్ఫెక్ట్ గా రావాలి అంటే కండెన్స్డ్ మిల్క్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసినప్పుడు కొంచెం థిక్ గా వస్తుంది అనమాట, ఫ్లేవర్ చాలా బాగుంటది. నేను ఎప్పుడు యూస్ చేయలేదండి, ఫస్ట్ టైం అనమాట ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మ్యాంగో సాగో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, పర్ఫెక్ట్ గా రావాలని. ఇది సరిగ్గా రాకుండా టేస్ట్ బాగోకపోతే ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు చేయాలనిపించదు. అందుకని నేను ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టుకున్నాను. అయితే నేను మొత్తం వేసేయట్లేదు, ఇందులోని కొంచెం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ స్వీట్ ఎక్కువ అయిపోయినా కూడా బాగోదు. మనం ఎంత స్వీట్ తింటామో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ లాస్ట్ లో మనకి ఇంకా సరిపోకపోతే ఒక 2-3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ తర్వాత నార్మల్ మిల్క్ యాడ్ చేశాను. చూసారు కదా ఎంత యాడ్ చేశాను. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, పల్చగా అయిపోకుండా చూసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటాయి మిల్క్. ఇప్పుడు ఫైనల్ గా ఈ మ్యాంగో పల్ప్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఎంత థిక్గా ఉంది లూజ్గా ఉందా అని చూసుకుంటున్నాను. చూస్తుంటే కలర్ఫుల్ గా చాలా బాగుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఈ లోపల చియా సీడ్స్ గుర్తొచ్చాయి నాకు, నానపెట్టాను కదా, అవి కూడా వేస్తానన్నమాట. ఇంకా అంతేనండి, మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుతుంటే జెల్లీ జెల్లీగా భలే ఉంది. చూసారా, చాలా సింపుల్ గా అయిపోయింది, పెద్ద ప్రాసెస్సే కాదు. మీరు తప్పకుండా మ్యాంగో సాగో ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా ఒకసారి టేస్ట్ చూపించండి. ఇంట్లోని చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట, అంత బాగుంది. మన ఇంటికి సడన్ గా ఎవరైనా గెస్ట్లు గానీ ఫ్రెండ్స్ గానీ వచ్చారనుకోండి, ఈ స్వీట్ చేసి పెట్టండి, చాలా బాగుంటది. అంటే చాలా వెరైటీగా ఉంటుంది. వాళ్ళ కోసం ఏదో కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట, కానీ మనకు చాలా సింపుల్గా పని అయిపోతుంది. ఒక స్పూన్ తీసుకుని టేస్ట్ చూసి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఈవినింగ్ టైం అరౌండ్ 4:30 అవుతుంది, స్నాక్ టైం అనమాట. ఇప్పుడు మా ఇంట్లో చల్లగా ఈ మ్యాంగో సాగోని ఇస్తున్నాను. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ లో వింటర్ లేండి, ఇది తింటుంటే ఇప్పుడు ఇంకా చల్లగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన ఇండియాలో సమ్మర్ కదా, ఇది తింటుంటే చల్లగా చాలా బాగుంటది. చూడ్డానికి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. మీరు దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒకవేళ మ్యాంగో సాగోని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా, మీ ఇంట్లో ఏమన్నారు కామెంట్ చేయండి. వీలైతే పిక్ తీసి నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేయండి. ఈ ఇయర్ మీరు మ్యాంగోస్ తోని ఇంకా ఏ రెసిపీస్ ట్రై చేశారో కామెంట్ చేయండి. కుదిరితే నేను కూడా ట్రై చేస్తాను. ఈ రోజుకి ఇంతే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.